మిగిలిన యుగాల్లో అయితే రాక్షస సంహారం చేయడం శ్రీ మహావిష్ణువుకి తేలిక. ఎందుకంటే రాక్షసులకు ఒక ఉపాధి ఉండేది. ఆ ఉపాధిలో ఉన్న రాక్షసులందరినీ ఆయన అనేక అస్త్రములు ప్రయోగించి ఒక అవతారంగా వచ్చి సంహరించాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. కలియుగంలో రాక్షసులకు శరీరం లేదు. మరి వాళ్ళు ఎక్కడుండాలి అంటే మనుష్యుల యొక్క మనసులలో ఉండాలి అని నిర్ణయం. ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు మనిషి మనసులో ఉన్న రాక్షసుడు విజృంభిస్తే మనిషి రాక్షసుడైపోతాడు. అంటే ఇప్పుడు ఆ యుగాన్ని సృష్టించిన వాడు ఈశ్వరుడే. దాని వలన జనులు పాపములు చేసి పాపములకు ఫలితములుగా రోగములను అనుభవించాలి. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం అని కావ్యం చేసి అందులో వెంకటేశ్వరుడు ఊయల ఊగుతుండగా ఈ తత్వాన్ని చెప్పారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి తత్ఫలితంబుగా రోగములు కలగ వెరచి నన్ను పేర్కొనుచు పలుమొరల్ పెట్టునప్పుడు అంటాడు వెంకటేశ్వరుడు.